ఎంపీగా ఎన్నికైన దాని నుంచి కూడా ప్రతిరోజు కూడా మన కొల్లేరు సమస్య పరిష్కారం కోసం అవినించు ఆయన ఏలూరులో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా ఎప్పుడు మరి కొల్లేరు సమస్య పరిష్కారం కావాలని కృషి చేస్తున్నటువంటి యువకుడు అన్నయ్య పుట్టా మహేష్ యాదవ్ గారికి, అదేవిధంగా మన కొల్లేరు ప్రజల ఆశాజ్యోతి యువకుడు మన కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యల్ని మన ప్రభుత్వానికి చేస్తున్నటువంటి యేసునాథ్ గారికి, అదేవిధంగా మన కొల్లేరు ప్రాంతానికి చిరకాల మిత్రులు అంటే ఆయనకి కొల్లేరుకి అభినవ సంబంధం ఉన్నటువంటి పెద్దల కమలేశ్వరరావు గారికి, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, అదేవిధంగా రాబో రోజుల్లో మన అందరూ కూడా పెద్ద దిక్కుకోండి మన బీకే నాని గారికి, కోలా రాజీ గారికి, అదేవిధంగా మన అరవి కృష్ణ గారికి, అదేవిధంగా మన తాయినాల బాబు గారికి అందరూ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ రోజున కొల్లేరు ప్రాంత ప్రజలు ఇద్దరు వ్యక్తులకి పైన ఇద్దరు వ్యక్తులకి కృతజ్ఞతపడి ఉండాలి. అదేవిధంగా మన ఏలూరు పార్లమెంట్ లో గాని కైకలూరులో గాని ఇద్దరు వ్యక్తులకి మన కొల్లేరు ప్రాంత ప్రజలు రెండు జిల్లాలో ఉండే ప్రజలు కూడా మనందరూ కూడా వాళ్ళు రుణం తీసుకోవాలి. ఎందుకంటే ఒకరు డాక్టర్ కామేశ్వర శ్రీనివాస్ గారు అయితే ఆయన మన గ్రామంలో పుట్టాడు, మన నియోజకవర్గంలో పుట్టాడు, మన సమస్య తెలుసు కాబట్టి ఆయన పోరాటం చేస్తా ఉంటే ఆయన మన ఊరు కాదు, మన జిల్లా కాదు, మన నియోజకవర్గం కాదు, మన ప్రాంతం కాదు, ఎక్కడో రాయలసీమ ప్రాంతంలో పుట్టి రాయలసీమ నుంచి వచ్చి మన కొల్లేరు కష్టాన్ని పుట్టా మహేష్ యాదవ్ గారు మన కొల్లేరు ప్రాంత ప్రజలకి రెండు తెలియజేస్తున్నా. ఎందుకంటే రాయలసీమలో మాటిస్తే మాట తప్పడానికి నిదర్శనం పుట్టా మహేష్ యాదవ్. ఎందుకంటే ఆయన ఎన్నికల వచ్చినప్పుడు ఈ కొల్లేరు సమస్య నాకు తెలియదు, కానీ ఈ కొల్లేరు సమస్య పరిష్కారం ఎందుకు అవ్వదు, ఈ కొల్లేరు సమస్య అర్థం చేసుకుంటా ఈ కొల్లేరు సమస్య పరిష్కారానికి కూడా నేను పోరాడతానని చెప్పాడు. ఆయన పోరాటాల మాటలు ఆయన గెలిచిన తర్వాత తీసుకోకుండా ఆయన మమ్మల్ని ఢిల్లీ వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు. అదేవిధంగా ఈ కొల్లేరు సమస్యని 14 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టులో మన ఇంట్లో పిటిషన్ వేయగలిగా అంటే అది కేవలం పుట్టా మహేష్ యాదవ్ అనే సాక్షి తెలియజేస్తున్నా. ఎందుకంటే మన కొల్లేరులో మన బాధ సుప్రీంకోర్టులో అయ్యా మమ్మల్ని అన్యాయంగా కొల్లేరు ప్రాంతంలో మమ్మల్ని అన్యాయంగా చేసి మా భూములు లాక్కున్నారని చెప్పి మన ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చాం, కలెక్టర్ కలిసాం. కానీ సుప్రీంకోర్టుకి ఇవాటి కూడా వెళ్ళి మనం మొన్నటి వరకు కూడా మా కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి మా బాధను వినండి, మేము కూడా అక్కడ మేము పక్షులతో పాటు బతుకుతున్నామని మా బాధను ఎరిగెత్తినటువంటి మీ పెద్దలు అన్న పుట్టా మహేష్ యాదవ్ గారు. అదేవిధంగా ఈ యొక్క సమస్య పరిష్కారానికి 90% డాక్టర్ కామేశ్వర శ్రీనివాస్ గారు కానీ మహేష్ అన్న గారిని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మన కొల్లేరు ప్రాంతంలో కూడా ఎప్పుడు కూడా అన్న మీరు మా ఏలూరు పార్లమెంట్ కి మీరు రాయలసీమ ప్రాంతం కాదు, మీ ఆధార్ కూడా మాకు కొల్లేరు ప్రాంతంలో మార్చుకుని మా కొల్లేరు ప్రాంతానికి ఏలూరు ప్రాంతానికి శాశ్వత ఎంపీగా మీరే ఉండాలి మా కొల్లేరు ఆకాంక్ష. ఎందుకంటే ఏదైనా సమస్య అంటారా ఆ సమస్య వచ్చినప్పుడు పంపు కొల్లేరు అయిపోయిందంటారు. అటువంటి కొల్లేరులో బతుకుతున్నామంటే మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాల కన్నీళ్ళని గత 2004 నుంచి ఎవరితో కూడా ఆ దుడ్డు ప్రయత్నం వద్ద కాంగ్రెస్ శ్రీనివాస్ చేశారు ఒక చేత్తో, ఆ రెండో చేత్తో కొల్లేరు ప్రాంత కన్నీళ్ళు చూసినటువంటి అతి చిన్న వయసులోనే మంచి మనసుల మనిషి పుట్టా మహేష్ యాదవ్ గారిని తెలియజేసుకుంటూ మా కొల్లేరు ప్రాంత సమస్యని పరిష్కారం చేస్తూనే మా కొల్లేరులో చాలా కష్టాలు ఉన్నా మేము అభివృద్ధికి ఆకలి ముంపుకు ముందు ఉన్నాం. దయచేసి ఆ ముంపుకు ముందు కూడా లేకుండా అభివృద్ధిలో కూడా ఉండేటట్టుగా మీరు మీ యొక్క ఎంపీ నిధుల నుంచి మా కొల్లేరు ప్రాంతానికి ఇచ్చి మా కొల్లేరు ప్రాంతానికి 2004లో కొల్లేరు కొట్టేసినప్పుడు ఏదైతే ఒక ప్యాకేజీ ఇచ్చారు ఆ ప్యాకేజీ కూడా తూతు మంత్రికి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం కొల్లేరు ప్రాంతానికి ఒక శాశ్వత పరిష్కారం చేరుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొల్లేరు పునరావాస ప్యాకేజీ అనే పేరుతో మీరు అవసరం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి మధ్య తరగతి కుటుంబాలందరూ కూడా మీరు పట్టిన అన్నం పెట్టాలని చెప్పుకోవచ్చు. నా యొక్క అవకాశం చూడండి డాక్టర్ యేసురాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై జనసేన.